ఎట్టకేలకు ప్రసిద్ధిగాంచిన బాసర అమ్మవారి ఆలయ చోరీ కేసును 10 రోజులకు ఛేదించారు పోలీసులు. ఇద్దరు అంతర్జిల్లా దొంగలతో సహా ముగ్గురిని అరెస్ట్ చేసి నిందితుల నుండి వెండి కిరీటం, నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. రైల్వే సౌకర్యం ఉన్న ప్రాంతాలను ఎంచుకొని దోపిడీకి పాల్పడతారని పోలీసులు తెలిపారు. నిర్మల్ జిల్లా బాసరలోని ప్రసిద్ధ ఆలయ పరిధిలో ఉన్న మహంకాళి అమ్మవారి ఉపాలయంలో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు అంతర్జిల్లా దొంగలతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసి, దొంగిలించిన వెండి కిరీటం, వెండి పట్టి, నగదు, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ జానకి షర్మిల కేసు వివరాలను తెలియజేశారు. గత నెల 22వ తేదీ రాత్రి మహంకాళి ఆలయ తాళాలు పగులగొట్టి, అమ్మవారి వెండి కిరీటంతో పాటు హుండీలోని నగదును దుండగులు అపహరించిన విషయానికి తెలిసిందే. ఈ ఘటనను సవాలుగా తీసుకున్న పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎట్టకేలకు 10 రోజుల్లో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ జూన్ 22న బాసర అమ్మవారి ఆలయంలో చోరీ జరిగిన వెంటనే 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్తో పాటు మహారాష్ట్రలో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గుళ్లలో చోరీ చేసే పాత నేరస్తుల వివరాల మేరకు నిందితులను గుర్తించినట్లు, సాంకేతికత సహాయంతో వారిని గుర్తించి రైలులో ప్రయాణిస్తుండగా బాసర వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గుంటూరుకు చెందిన ఏడుకొండలు, నిజామాబాద్కు చెందిన రామకృష్ణ ఇద్దరు కలిసి పథకం వేసుకొని ఆలయంలో చోరీ చేసి 1.220 కిలోల అమ్మవారి వెండి కిరీటంతో పాటు 260 గ్రాముల వెండి పట్టి, హుండీ నుండి 16,000 రూపాయలు దొంగతనం చేసినట్టు చెప్పారు. వీరు చోరీ చేసిన సొత్తును కొడమ ఆనంద్ తన వద్ద దాచి, నాందేడ్లో అమ్మాల్సిందిగా తెలిపాడు. నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు, వీరి నుండి అమ్మవారి కిరీటం, వెండి పట్టి తోబాటు ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రధానంగా రైల్వే సౌకర్యం ఉన్న ఆలయాలనే లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైందని ఆమె పేర్కొన్నారు. ఈ కేసును వేగంగా ఛేదించిన ముద్దూర్ సీఏ రవీందర్ నాయక్, బాసర ఎస్హెచ్ఓ దీపక్, కానిస్టేబుళ్లు భీమేష్, రపతోళ్ల మోహన్తో పాటు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు సిబ్బందిని జిల్లా అదనపు ఎస్పీ జానకి షర్మిల అభినందించారు. ట్రైన్లు వెళ్తారు, ఎక్కడ రైలుకి దగ్గరలో టెంపుల్స్ ఉంటే ఓన్లీ టెంపుల్స్లో మాత్రమే చేస్తారు. అక్కడ రైలు ఎక్కి వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇచ్చారా కరిగించారా అని చాలా భయపడ్డాము. కానీ ఇప్పుడు ఎక్కడైతే కిరీటం ఉందో అది ఇంపాక్ట్ యాజ్ ఇట్ ఈజ్ దొరికింది మనకి. దాని గురించి కూడా చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా టీంని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.